హాయ్ హలో నమస్తే యూర్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ మీ లక్కీ. ఈ సమ్మర్కి ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ సినిమా మీకోసమే, అదే చౌర్యపాఠం. ఎస్, టైటిలే చాలా క్యాచింగ్ ఉంది కదా. ఒకసారి ట్రైలర్ కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో రైట్ నౌ నాతో పాటు టీం ఉన్నారు. అసలు ఈ టైటిల్, ఈ స్టోరీ అండ్ అసలు ఏంటి ఈ సినిమాకి సంబంధించి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ హలో అందరికీ, ఎలా ఉన్నారు? సూపర్బా? మీ టీజర్ కూడా సూపర్ బాగుంది. చాలా చక్కగా ఇన్స్పైర్ చేస్తుంది దొంగతనం ఎలా చేయాలా అని. ఓకే, మూవీ చూసిన తర్వాత యు విల్ నాట్ ఫీల్ ద సేమ్. అంతే, చేయకూడదని లెసన్స్ ఉంటుంది, ఎందుకు చేయకూడదని. అంటే ఫస్ట్ అయితే మనం టెంప్ట్ అవుతాం కదా, ఎంతైనా దొంగతనం చేయాలనిపిస్తుంది. దొంగతనం చేయాలని ఎందుకంటే ఎవరైనా టెంప్ట్ అవుతారు కదా. తర్వాత లెసన్ తర్వాత చూసుకుందాం, తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ తర్వాత మీరు అలాగనే తీసినట్టున్నారుగా మరి. మరి ఫస్ట్ డెబ్యూటెంట్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు అసలు ఎందుకంటే ఇంత భయంకరంగా, ఐ మీన్ దొంగతనం అనేది ఒక క్రేజియెస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింటే, కానీ ఎందుకు ఆ సబ్జెక్ట్ని చూస్ చేసుకోవాలనిపించింది మీకు? స్టోరీ ఇంట్రెస్టింగ్ అండి. ఇప్పుడు మీకు ఏమి ఇంత అది అంత ఇంటెన్స్ ఉండదు. ఇట్స్ వెరీ ఫన్, క్యాజువల్గా ఉంటుంది సినిమా. అంత క్యాజువల్గా వెళ్తూ ఉంటుంది. మీకు లవ్ స్టోరీ ఉంటుంది, అందులో అన్ని ఎలిమెంట్స్ కలిసి ఉంటాయి. మెయిన్ పాయింట్, ప్లాట్ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కార్తిక్ గారు చెప్పిన ప్లాట్ పాయింట్. సో అది ఇంట్రెస్ట్ అనిపించి ఎగ్జైటింగ్ ఉంటుంది అనిపించింది. తెలుగు స్క్రీన్కి కొత్తగా ఉంటుంది. యాజ్ అ టీమ్ మాకు అందరికి వర్క్ చేయడానికి ఇంకొంచెం ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ అది కొత్తగా ఉంది కదా. ఇప్పుడు వచ్చే రీసెంట్లో వచ్చే స్టోరీస్లో అలా మరీ అట్లేం లేదు, కొత్తగా ఉందని ట్రై చేసాము. యా, అండ్ ఎందుకంటే మజాక తర్వాత మీకు ఈ ప్రొడక్షన్ లైన్కి రావాలనిపించింది అసలు త్రినాథ్ గారు? అంటే ప్రతి ఇంటర్వ్యూలో సినిమాకి ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నావు అని అడుగుతున్నారు. మీరు కూడా అడిగారు లాస్ట్ టైం. అవును, అడిగాను. సో ఉద్దరు బాబు ఈ గ్యాప్ని ఫిల్ చేయాలి అని చెప్పి ప్రొడ్యూసర్గా మారి. నా క్వశ్చన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారు అనుకోలేదు మీరు. అంటే మీరు ఒకరికే చాలా మంది అడిగారు. ఓకే, సో విచ్ వన్ ఇస్ బెటర్ యూ ఫీల్ లైక్? డైరెక్షన్ ఇస్ బెటర్? డైరెక్షనే ఫస్ట్ ప్రయారిటీ, డైరెక్షనే. ఈ ప్రొడ్యూసింగ్ చేయడం అన్నది నాకు కొంచెం ఇంట్రెస్ట్. అంటే ఒక బ్యానర్ ఉండాలి, బ్యానర్ అన్న ఒక బ్యానర్ పెట్టాలి ఎప్పటికైనా, దాని మీద సినిమాలు తీయాలి అని ఇంట్రెస్ట్. అది ఆ ఇంట్రెస్ట్ చేసింది. అంటే కొంచెం ఇది ఎలా అనిపించింది ఈ కొత్త జాబ్ మీకు? అంటే హెక్టిక్ అనిపించిందా? ద రెస్పాన్సిబిలిటీస్, హౌ యూ ఫెల్ట్? అమ్మో, చాలా ఎక్కువ అండి. ప్రొడ్యూసర్గానే చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్. అంటే నేను ఈ సినిమా ప్రొడ్యూసింగ్ చేసిన తర్వాత ఇప్పటివరకు నేను తీసిన సినిమాలకు ఎవరైతే ప్రొడ్యూసింగ్ చేశారో వాళ్ళందరికీ నిజమే కాళ్ళు మొక్కాలనిపించింది. వాళ్ళ మీద చాలా నాకు ఏమంటారు రెస్పెక్ట్ పెరిగిపోయింది. ఇంత కష్టం అంటే మనం తీసే సినిమాకి వాళ్ళు బ్యాక్ ఉండి అంత వర్క్ చేస్తున్నారా అని అనిపించింది. నేను చేసిన తర్వాత నాకు అర్థమైంది, వాళ్ళు అంత వర్క్ చేస్తే కానీ ఇక్కడ మనం యాక్షన్ కట్ చెప్పలేము అన్న ఫీలింగ్. అది నిజంగా చాలా రెస్పెక్ట్ పెరిగిపోయింది ప్రొడ్యూసర్స్ అందరి మీద. ప్రొడ్యూసర్స్ ఆర్ రియల్లీ గ్రేట్ కదా. అసలు మనకు వేరే వాళ్ళ జాబ్ ఏంటో మనం చేసినప్పుడు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ మనది మనకేమో కానీ వేరే వాళ్ళది ఈజీ అనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి. ఎందుకంటే షూటింగ్లో ఒక సీన్ ఇస్తే ఒక 10 సార్లు చేయమనేవాడు మనోడు. నిన్న రీల్స్ చేస్తున్నాం మీ అందరం, ఒక చిన్న రీలే 10 సార్లు షూటింగ్ లో. నువ్వు చెప్పావు కదా, ఇన్నిసార్లు చెప్తున్నారు కదా మీరు. టైమింగ్ ఎలా పట్టుకున్నారు చూసారా? ఆయన గురించి చెప్పడానికి వెతుకుతున్నాడు అనమాట. రీల్స్ లో దొరికిపోయాడే. ఇంత పెద్ద సినిమా చేసి రీల్స్ లో ఎలా దొరికారండి? అదే మన ఒక అల్లు అర్జున్ గారి సినిమాలో ఒకటి ఉంటుంది కదా, ఎంఎస్ నారాయణ గారు సోడా కొట్టినంత ఈజీ కాదన్న ఇంజనీరింగ్ పాస్, అసలు ఇంజనీరింగ్ పాస్ అయ్యేంత ఈజీ కాదన్న సోడా కొట్టడం అని అంటారు కదా. సో అలాగా నిన్న డైలాగ్ చెప్తున్నారు, డైలాగ్ మర్చిపోతున్నారు. వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అది అంటే మీరు దొంగతనం ఎలా చేయాలో నేర్పిస్తే ఆయన మీకు ఇంకేదో నేర్పిస్తున్నారు ఇక్కడ. స్మూత్ గా క్యూట్ గా పంచులు వేస్తున్నారు. అదర్వైజ్ ఈజ్ వెరీ గుడ్ జడ్జ్. ఆయన మన దగ్గర నుంచి యాక్టర్ దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ ఎలా తీసుకోవాలో హీ నో వెరీ వెల్. బట్ యా, హీ కుడెంట్ డూ. ఇట్ డిపెండ్స్ అపాన్ దెమ్. ఆయన డైరెక్షన్ బాగా చేస్తారు, నేను చేయలేను కదా. ఆబ్వియస్లీ ఎవరి జాబ్ వాళ్ళు బాగా చేస్తారు, ఎవరి ప్యాషన్ వాళ్ళకి. ఇప్పుడు మీరు యాంకరింగ్ ఎరగొట్టేస్తున్నారు కదా, అలాగా. ఓ నాకు కూడా వేసారా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. బట్ ఇక్కడ మీరు చేసిన దొంగతనం మాత్రం చాలా సీరియస్గా అనిపించింది. అంటే మీ ఆయుధాలు మీకే తెలవాలి, ఇంకెవరికి తెలవద్దు అనే ఒక పాయింట్. ఎందుకు అసలు ఇది డైరెక్టర్ని అడగాలి, ఎందుకు అసలు?
ఇప్పుడు ఓపెన్గా నేను దొంగతనం చేయడానికి వచ్చానంటే ఆబ్వియస్లీ దొరికిపోతారు. యా సో దానికి వీళ్ళు మాస్క్ వేసుకొని రావాలి. ఆ మాస్క్ ఏంటంటే వీళ్ళు డాక్యుమెంటరీ చేయడానికి వస్తారు ఊరికి. నేను స్టోరీ చెప్పాను లేదు, ఆయుధాల గురించి అడిగారు. అదే దానికే అందరూ స్టోరీలు చెప్పడానికి రెడీగా ఉంటున్నారు. నేను వినడానికి వచ్చాను కదండి, మరి చెప్పాలి కదా. మీరు రెండు రకాల ఆయుధాలు, పొద్దున ఒక ఆయుధం, సాయంత్రం ఒక ఆయుధం వీళ్ళకి. సో టూ షేడ్స్ బేసికల్లీ దే హ్యావ్ టూ షేడ్స్. మార్నింగ్ ఒకలాగా ఉంటారు, ఈవినింగ్ దే షో ద అదర్ షేడ్ టు ద పీపుల్ ఆఫ్ ద విలేజ్. సో అలా. సో ఎలా అనిపించింది? చాలా కష్టం అనిపించింది దొంగతనం చేయడం? మీ ఇద్దరు చెప్పాలి. ఐ థింక్ మీరంతా ఒకే గ్యాంగ్ కదా? అన్నీ ఓకే గ్యాంగ్. యా. సో ఎలా 4 మెంబర్స్ వస్తారు, తర్వాత నేను జాయిన్ అవుతా. అప్పుడు 5 మెంబర్స్. దొంగతనం చేయడం కష్టం అనిపించిందండి. దొంగతనం కష్టమే కదండి బేసికల్గా. అది కూడా టాలెంటే కదా. అది కూడా ఒక అమ్మాయి జాయిన్ అయితే ఇంకా కష్టమే. ఈజీ అయిందా కష్టమైందా? అమ్మాయి జాయిన్ అవ్వడం వల్ల కొంచెం ఈజీ, కొంచెం కష్టం ఉంది. ఎందుకంటే అనుకునే ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేం కదా. కదా, డివియేట్ చేస్తారు అమ్మాయిలంతా. చాలా కష్టం అమ్మాయిలు. బట్ స్క్రిప్ట్ లో అయితే బికాజ్ ఆఫ్ హర్ దే బ్యాంక్ చెప్పు. అక్కడి నుంచి ఒక హైఫై ఇచ్చేయండి అలాగా. అక్కడి నుంచి పోవా, ఇక్కడి నుంచి పోవా. బాగుంది, బాగుంది. అసలు మాట్లాడి మరి పిల్లల్ని అసలు ముగ్గురం పిల్ల బచ్చాలం. ఓకే. బట్ ఇలాంటి ఒక దొంగతనం స్టోరీలో ఒక మంచి లవ్ స్టోరీ అనగానే అబ్బా అది ఎలా పాసిబుల్ అనుకుంటున్నాను నేను. సో చాలా బాగుంటుంది, క్యూట్ లవ్ స్టోరీ. సింపుల్గా ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ డైలాగ్స్. అది చాలా బాగా తనే రాశాడు. ఆ కాన్వర్జేషన్స్ బిట్వీన్ ద హీరో అండ్ హీరోయిన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అలాగే సాంగ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అంటే బేసికల్లీ లవ్ స్టోరీ ఒక అంటే సినిమా అంతా లవ్ స్టోరీ కాదు, సినిమాలో ఒక పోర్షన్, ఒక పార్ట్ ఆఫ్ ద ఇది ఒక లవ్ స్టోరీ. సో ఉన్న ఆ పార్ట్ని పర్ఫెక్ట్గా రాశాడు అన్నమాట, క్రిస్పీగా రాసిన, చాలా అందంగా, నాకు ఇష్టంగా, నాకు బాగా నచ్చింది నాకైతే లవ్ స్టోరీ సినిమాలో. గ్రేట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ ఎ డైరెక్టర్, లెజెండరీ డైరెక్టర్. చాలా బయటకు కనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి చెప్పినప్పుడు అవన్నీ. ఇంకేమన్నా మీరు చెప్పాల్సినట్టు చెప్పండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే నేను మామూలుగా ఎప్పుడైనా తను ఏదైనా ఒక లైన్ రాసిన వెంటనే అప్రిషియేషన్ అదిరిపోయింది. వండర్ఫుల్ అండి. అంతేగాని నేను మళ్ళీ దాన్ని దాచుకొని ఇంకోసారి ఏముండదు, ఓపెన్గా అక్కడే చెప్పేస్తుంటా. అంటే కొన్నిసార్లు ఉంటుంది కదా, మనం వెంటనే ప్రేస్ చేస్తే, అప్రిషియేట్ చేస్తే అక్కడెక్కడ మిస్ అయిపోతుంది, లెట్ ఇట్ బి లైక్ అలా ఉంటారు మన టీచర్స్, అలా ఉంటారు. ప్రపంచంలో ఏ ఎమోషన్ని లెక్కలతో చేయకూడదండి, అప్పుడు ఒరిజినల్ ఎమోషన్ పోద్ది. అబ్బా మీలా ఉంటే బాగుండు, లెక్చరర్స్, టీచర్స్ అందరూ, మెంటర్స్. ఐ ఫీల్ ఇట్ బికాజ్ ఆయనకి ఏమైనా అనిపిస్తే స్పాట్ లో చెప్పిస్తారు. సో విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. అప్రిషియేషన్ దట్ మీన్స్ హీ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్. ఐ మీన్ ఏం పెట్టుకోరు ఇక్కడ, దట్ ఈస్ దేర్, వెంటనే వెంటౌట్ చేస్తారు. దట్ ఈస్ దేర్. గ్రేట్ గ్రేట్. అసలు మీకు ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు కానీ, ఏమైనా చేంజెస్, అంటే మీ హెల్ప్, మీ సపోర్ట్ ఏ విధంగా ఉంది? యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఓకే ఫైన్, బట్ స్టోరీ విషయంలో, డైరెక్షన్ విషయంలో మీ సపోర్ట్? ఆయన చెప్పాలి. అవును కదా, మీరు కదా చెప్పండి. సారీ. సపోర్ట్ చాలా లిబర్టీ తోటి ప్లస్ రెస్పాన్సిబుల్గా సపోర్ట్ చేశారు. లైక్ ఓకే, స్క్రిప్ట్ నువ్వు అనుకున్నది ఇది ఎగ్జిక్యూషన్ టైంలో ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో చూసుకో, స్క్రీన్ ప్లే ఫ్లో ఇట్లా డిఫరెంట్గా ఉంటుందేమో, డ్రాప్ అవుతుందా లేదా దాన్ని పికప్ చేసుకో. లేదా ఆయన అడిగేవాడిని డైరెక్ట్, ఇప్పుడు ఈ సీన్ ఇట్లా అనుకుంటున్నా, దీని ఇది ఇట్లా బెటర్ అంటారా లేదా ఇంకేమైనా ఉందని మీ సజెస్ట్ చేస్తారా అంటే చెప్పేవాళ్ళు, సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు, అడాప్ట్ చేసుకునేవాడిని దాన్ని. సో యాజ్ అ డైరెక్టర్ ఆయన సపోర్ట్ చాలా యాడ్ అయింది సినిమాకి, యాడ్ ఆన్ అయింది. కొన్నిసార్లు ఉంటాయి కదా, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి కదా మీ ఇద్దరివి. సో అప్పుడు మీరు ఎట్లాగంటే ఒక డైరెక్షన్లో రావడానికి కొంచెం కష్టం అవుతుంది, ఒక పాయింట్ ఆఫ్ వ్యూకి రావడానికి. సో అలాంటి సందర్భాలు ఏమైనా ఫేస్ చేస్తారా మీరు? వస్తాయండి, అలాంటి వస్తాయి, ఫేస్ చేయాలి. కన్విన్సింగ్ ఇద్దరం అంటే అనుకున్నాం, ఇంకా ఎండ్ ఆఫ్ ద డే స్క్రిప్ట్ బాగా రావడానికే ఉంటుంది. అది ఏమి ఆ స్క్రిప్ట్ ఎట్లా బాగా చేయాలి అనే దానికే కూర్చున్నాం ఇద్దరము, అది వర్కౌట్ చేసాము. వర్కౌట్ చేసి బోత్ ఆఫ్ us agreed on one thing and we went ahead అంతే. తినాలి గారికి ఏంటంటే ఆయనకు అసలు ఈగో ఉండదు. ఆయన పాయింట్ యాప్ట్ అనిపిస్తుంది, ఇది ప్రాపర్గా వెళ్తుంది, ఆయనకే ఒక డౌట్ వస్తుంది. సో ఆ క్వశ్చన్కి ప్రాపర్గా ఆన్సర్ చేస్తే అది జస్టిఫై అయిందంటే పర్ఫెక్ట్, గో హెడ్ అంటారు. నువ్వు చెప్తే ఏంటి, నేను చెప్పిందే చేయాలి, అలా ఏం లేదు. సో ఈజ్ వెరీ గుడ్ అట్ ఇట్. సో యా, హీ గాట్ అన్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్.
ఎస్ యా అరే డబుల్ ధమాకా అసలు మీకు అసలు డబుల్ అడ్వాంటేజ్ అయింది కదా ఇక్కడ అవును. చాలా చాలా అసలు యు ఆర్ గెటింగ్ ఆల్ ద సజెషన్స్ అండ్ ఆల్సో యు ఆర్ లెర్నింగ్ అ లాట్ అవును. దట్ ఈస్ ఫ్రమ్ అ గ్రేట్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. సో మనీ హేస్ట్ అయితే మేము అందరం చూసాం, లాక్డౌన్లో వచ్చింది కాబట్టి అంటే దాంట్లో ఒక దొంగతనమే కాదు రకరకాల ఎలిమెంట్స్, ఎమోషన్స్, రిలేషన్స్ వీటి మీద ఫోకస్ చేయడం వల్ల ఐ గెస్ అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇక్కడేంటి ఇలా ఉంటుందంటారా? ఐ మీన్ డిఫరెంట్ ఎమోషన్స్ కావచ్చు, రిలేషన్స్ మీద కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటే ఈ స్టోరీ ఏ విధంగా ఆడియన్స్ని గ్రాప్ చేయబోతుంది? సో యాక్చువల్గా వీళ్ళ జర్నీ ఒక అవసరం నుండి స్టార్ట్ అవుతుందండి. ఆ అవసరం దొంగతనంగా మారుతుంది, ఆ దొంగతనం గుణపాఠంగా మారుతుంది. ఓకే, ఏదైతే మీరు మనీ హైస్ట్ ఫిల్మ్ చూసి ఆ ఎమోషన్స్ ఎస్ దొంగతనం దీనికన్నా ఆ ఎమోషన్స్ ఎక్కువ డామినేటెడ్ చేసి మా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసి అన్నారు కదా, సేమ్ అదే ఫార్ములా ఉంటుంది ఇక్కడ కూడా. సో మంచి ఎమోషన్స్, దెర్ ఈస్ బ్యూటిఫుల్ లవ్ అండ్ వీళ్ళ ఫ్రెండ్షిప్ అండ్ ఆ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అందరికీ ఒక్కొక్కరికి. దాని గురించి హీరో ఎలా ఆలోచించాడు ఇలా అన్నిటి మీద, అంటే అలాగే నమ్మకం గురించి ఎలా రియాక్ట్ అయ్యాడు హీరో, ఇలా ఆల్ ఎమోషన్స్ మిక్స్ అయ్యి ఉంటాయి దీనిలో. ఓకే, అంటే మీ అందరికీ ఉన్న డ్రెస్ కోడ్ లాగా ఏమన్నా ఉందంటారా మనీ హెస్ట్లో ఉన్నట్టు? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంత సీరియస్గా ఏం లేదంటారా? డ్రెస్ కోడ్లు అయ్యి ఉంటారు అలాంటివి ఉండవు. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళు ఏదో ఒక ఎప్పుడో జరిగిన ఒక రియల్ లవ్ స్టోరీని బేస్ చేసుకొని ఈ సినిమా తీసేటప్పుడు వీళ్ళు ఒకటే ఫస్ట్ వీళ్ళు ఫిక్స్ అయింది ఏంటంటే దెర్ ఈజ్ నో సినిమాటిక్ వే, అలా వెళ్ళొద్దు. అందరికి రెడ్ షర్ట్ రెడ్ డ్రెస్సులు వేసి మూలగుండి అలా ఒకలా చేసి అలాంటి వద్దు. జనరల్గా న్యాచురల్గా అక్కడ ఎలా జరిగిందో వీళ్ళు ఏదైతే తెలుసుకున్నారో అది యాజ్ ఇట్ ఈజ్ అట్లీస్ట్ 100% కాకపోయినా అట్లీస్ట్ మనం సేమ్ ప్రజెంట్ చేయడానికి ట్రై చేద్దామని చేశారు. ఓకే, చాలా అథెంటిక్గా పోర్ట్రేట్ చేయడం చూసాను. అథెంటిసిటీ ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఒరిజినల్గా జరిగింది, బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ బట్ ఫిక్షనల్. వీ సీ లాడ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండి నౌ ఇట్ ఈస్. మీరు మంచి సినిమాతో మంచి లెసన్ ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను. బికాస్ వీఆర్ సీయింగ్ బెట్టింగ్ యాప్స్ గురించి, సైబర్ క్రైమ్స్ గురించి ఎంత చూస్తున్నాం. మీరు ఆల్రెడీ సజ్జనర్ గారితో ఇంటర్వ్యూ చేశారు. యూ కేమ్ టు నో లాడ్ ఆఫ్ థింగ్స్ మేబీ ఇన్ ఇంటర్వ్యూ ఆల్రెడీ, రైట్? యాక్చువల్గా ఇప్పుడు మీరు అన్నదానికి మన సినిమా యాప్ట్ చౌర్యం పాఠం అని ఉంది కదా, లైఫ్లో ప్రతి ఒక్కడికి ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్లో వాడు చూస్ చేసుకున్న పాతే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చే రిపెంటెన్స్ లెసన్సే వాడు చూస్ చేసుకున్నాడు. ఇప్పుడు మనకు సిచ్యువేషన్ వస్తుంది, మన దగ్గర డబ్బులు లేవు, ఏదో ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వస్తుంది, మనం ఏ పాత్ చూస్ చేసుకుంటాం, విచ్ ఈస్ వెరీ మోర్ ఇంపార్టెంట్. మనం రాంగ్ పాత్ చూసుకుందాం, రైట్ పాత్ చూసుకుందాం. రైట్ అండ్ రాంగ్ పక్కన పెడితే నాకు తెలిసి ఫస్ట్ టెంపరీ రిలీఫ్ కోసం అందరూ చూస్ చేసుకుంటారు. నోబడీ థింక్ అబౌట్ కాన్సిక్వెన్సెస్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కూడా వాళ్ళకి ఏంటంటే ఇన్స్టెంట్గా ఫస్ట్ ఎవడైతే చేస్తున్నాడో వాడికి ఫస్ట్ మనీ వస్తున్నాయి, సెకండ్ టైం థర్డ్ టైం నుంచి వాళ్ళు దే ఆర్ లూటింగ్ బ్యాక్. They are looting and ఎంత suicide rates పెరిగిపోతున్నాయి. We are seeing lot of things. We can connect our film to this. Wonderful. అసలు చాలా మంచి సినిమా అసలు చెప్పాలంటే. మనం సినిమాలో దొంగతనం చేయండి, దొంగతనం టెక్నిక్స్ ఇలాంటి ఏం చేయట్లేదు, అలాంటి ఏం చేయట్లేదు. ఇంకా దొంగతనం చేయొద్దు అంటున్నాం. ఈజీ అయిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయి మీరు దొంగతనం చేయాలని మైండ్ సెట్లోంచి బయటకు వచ్చేయండి. అసలు ఈజీ ఈ రోజున టెక్నాలజీకి ఏ దొంగతనం చేస్తే ఈజీ దొరికిపోతారండి. వేస్ట్, ఈ రోజు అసలు వేస్ట్, అది వేస్ట్ ఆఫ్ టైం. వేస్ట్ ఆఫ్ టైం దొంగతనం చేయడం వల్ల ఆలోచన బుద్ధున్నవాడు ఎవడు చేయడు. అది యాక్చువల్లీ చెప్పాలంటే బుద్ధున్నవాడు ఎవడు చేయడు. క్రైమ్ రేట్స్ పెరగడం కానీ చంపేసి ఎక్కడెక్కడో దాచిపెడతారు. ఎందుకు వేస్ట్ అసలు ఎట్లా అది బయటకు వచ్చేస్తాయండి. అనవసరంగా ఏదో చేస్తున్నారు కానీ అవి ఏమి ఉండవు. అవి ఈజీగా పోలీసులు దొరికిపోతారు ఏం చేసినా సరే, ఎందుకంటే టెక్నాలజీ అంత పెరిగిపోయింది. ఐ థింక్ పీపుల్ ఈ మధ్య అందరికీ కూడా డ్రామా ఎక్కువ నచ్చుతుందేమో. బికాజ్ ఇదంతా ఒక డ్రామా క్రియేట్ చేస్తారు కదా. ఆబ్వియస్లీ అల్టిమేట్లీ ఒక సీరియస్ ఇష్యూ అయితే బయటకు వస్తుంది, కానీ బిఫోర్ దట్ దెర్ ఈస్ అ లాడ్ ఆఫ్ డ్రామా. న్యూస్లో ఇదంతా ఇష్యూస్ రావడం. సరే, మనం చాలా సీరియస్ అయిపోతున్నాం. ఒక క్వశ్చన్, మేడ్ ఫర్ కామెడీ. ఒక క్వశ్చన్ మీరు అందరూ ఆన్సర్ చేయాలి. మనం చిన్నప్పుడు ఏదో ఒక సందర్భాల్లో ఏదో ఒక చిన్న దొంగతనాలు అయితే చేస్తుంటాం కదా, స్కూల్లోనో ఇంట్లోనో ఏదో ఒకటి ఉంటుంది. ప్లీజ్ రీకాల్ దాట్ అండ్ టెల్ మీ. మీరు ఏం చేశారో నేను కూడా చెప్తాను. అనుకున్నా అసలు నా గురించి నేను చెప్పకుండా ఉండాల్సింది. ఫ్రెష్గా మీరు ఏదైనా చెప్పండి. మార్నింగ్ నుంచి వీఆర్ ట్రైంగ్ టు థింక్ అబౌట్ ఇట్, బట్ అందరూ చిన్న చెప్తున్నారు. గుర్తు రాలేదా మీకు?
చిన్నగా మనం దొంగతనం ఏదో ఒకటి చేస్తుంటాం కదా, షార్ప్నర్, పెన్సిల్, ఎనీథింగ్, అదే పెన్, అలా చిన్న చిన్నగా అన్ని నేను చెప్పేసిన. అవి బేసికల్ అందరూ చేస్తారు, బట్ అవి చెప్తే మరీ ఇంత సిల్లీ అన్నట్టు ఉంటుంది. ఎందుకు సిల్లి అండి? సిల్లీ ప్లస్ మరీ టూ మచ్ కాకుండా మధ్యలో ఏదో ఒకటి చేస్తుంటాం కదా, అది చెప్తే దొంగతనంలో కూడా మోడరేట్ చూస్తున్నాడు. నేను ఒక మంచి గిఫ్ట్ మా ఫ్రెండ్ దగ్గర ఉంటే నేను దొంగతనం చేయలేదు, చాలా ఇడియట్గా బిహేవ్ చేశా. చాలా బాగుంది చూడు అని నా చేతికి ఇస్తే అది చూస్తూ అలా దాన్ని తీసుకొని పరిగెడుతూ మా ఇంటికి వచ్చేసా. అది తస్కరించుట అంటారు. అంటే నా వెనక రారేమో అని చెప్పి. వాళ్ళ ఇల్లు మా ఇంటి పక్కనే, ఎందుకు రారు, వచ్చారు ఎగేసుకొని అందరూ. చెంపదెబ్బ మా అమ్మ పీకి కొట్టింది అలా చెయ్యరాదు అని. సో మీరు చెప్పాలి నాకు. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ డైరెక్టర్. ఏమండి దొంగతనం? మీరు అన్నట్టు ఆ పెన్సిల్, ఆ ఫ్రూట్ షాప్లో ఫ్రూట్స్ అంతే, దానికి ఫ్రూట్స్ దొంగతనమా? ఫ్రూట్స్ దొంగతనం చేశారు. అది ఇప్పుడు చేస్తాం. డ్రై ఫ్రూట్స్ ఒకసారి వాళ్ళ మమ్మీతో ఒక మ్యూజియంకి వెళ్ళాడంట. వెళ్ళేటప్పుడు ఏం జరిగింది? అది బేసిక్గా మ్యూజియంలో డైమండ్ ఒక బాక్స్లో ఉంటుంది. ఇప్పుడు చిన్నవాడు బాగా ఆ బాక్స్ సలార్జంగ్ మ్యూజియంలో ఒక డైమండ్ ఉంటుంది, సెకండ్ లార్జెస్ట్ డైమండ్ అని. తెలియక అట్లా చేయబెట్టి దాన్ని తీయడానికి చూసా. సైరన్లు మోగినాయి, గన్లు పట్టుకొని వచ్చారు సెక్యూరిటీ వాళ్ళు. భయం అయింది నాకు, ఏం అర్థం కావట్లేదు ఎందుకు వచ్చారు, సౌండ్ ఎందుకు వస్తుందని. మమ్మీ అప్పుడు ఇట్లా చేయి కొట్టేసి డైమండ్ అక్కడ పెట్టు అని చెప్పి తర్వాత వాళ్ళకి సారీ చెప్పి వెళ్ళిపోయాము. చిన్నప్పటి నుంచి పెద్ద గోల్స్ ఉన్నాయండి ఈయనకి. అది కూడా ఎంత బాగా చెప్తున్నాడు చూడండి ఆయన కదా. అసలు అది దొంగతనంలో చెప్తున్నాడా అండి? బుద్ధిమంతులాగా కాంప్లైంట్ బాయ్ కదా. అసలు నాకు తెలియలేదు, అసలు అక్కడ ఏముందో కూడా తెలియదు, ఏదో పుట్టలో నాకు అసలు సంబంధం లేదు అన్నట్టు చెప్తున్నాడు. అబ్బా అబ్బా అర్థమైంది. మీరు సినిమాలో ఏ రేంజ్ లో దింపేస్తారో మాకు అర్థమవుతుంది. ఫోకస్ చేస్తారు. సో మీరు? నేను బేసికల్ ఇంట్లోనే బేసిక్గా కాలేజెస్కి అప్పుడప్పుడే 10th అయిపోయి ఇంటర్కి వెళ్ళినప్పుడు మా బైక్ ఒకటి కొన్నారు, పల్సర్. అప్పుడు 150 క్రేజ్ ఎక్కువ మనకి, 150, 180 వచ్చింది. కీస్ అప్పుడే కొత్త బండి తీసుకుంటే చెప్పకుండా తీసుకెళ్ళిపోవడం. కార్ కీస్, నాకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు, కార్ తీసుకుని వెళ్ళిపోవడం తెలియకుండా. ఫాదర్ తెలియదు, నాకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు అప్పుడు. సో ఇలాంటివి చేశాను. అవన్నీ ఇప్పుడు రీకాల్ చేసుకుంటే నాన్నకి తెలిసిన తర్వాత రియాక్షన్ ఏంటో? మా డాడీకి తెలిస్తే ఇంకా నాకు మామూలుగా ఉండదు, కానీ తెలియలే లక్కీగా. సో ఇప్పుడు ఐ రికాల్ ఇట్ అండ్ ఐ జస్ట్ స్మైల్ ఇట్ అండ్ ఐ జస్ట్ నవ్వుకుంటాను అంతే. బ్యూటిఫుల్. కానీ ఆ టైంలో నాకు గుండె చెప్పలేదు. ఈ ఇంటర్వ్యూతో చెప్పేసరిగా మంచిగా. అంటే ఇప్పుడు అవి కామెడీగా అనిపిస్తాయి, ఆ టైంలో ఆ పొజిషన్లో మనం చేసేది సీరియసే కదా. చెప్పకుండా వెళ్ళడం, పైగా ఫ్రెండ్స్ కోసం, వాళ్ళ అప్రైజల్ కోసం, హడావిడి కోసం వెళ్ళి తీసుకునేవాళ్ళం, కాలేజీలో వెళ్ళి స్టంట్లు చేసేవాళ్ళం. బట్ ఫార్చునేట్లీ పడకపోవడం ఇవన్నీ జరిగింది. ఇప్పుడు మంచి అడ్వెంచరస్ పనులు చేసాం. మంకీ పనులు అయ్యి. మీరు? చిన్నప్పుడు అందరిది కామన్ ఉంటుంది, అది కాకుండా ఇప్పుడు రీసెంట్ కాదు, మంచి గ్రో అప్ అయితే అది హోటల్ రూమ్లో ఎక్కువ స్టే చేస్తే ఏదైనా మంచిగా ఉంటే యూ వుడ్ వాంట్ పిక్ ఇట్ అప్. అంటే టాయిలెట్ అది ఇస్తారు, దట్ ఈస్ ఫార్ యూ. ఎగ్జాంపుల్ బాత్రూమ్ ఆర్ టవల్స్ సంథింగ్. ఇఫ్ ఇట్ ఇస్ టూ గుడ్ అండ్ బయట ఎతికినా ఇది దొరకదంటే యూ వుడ్ నాట్ వాంట్ గో అండ్ ఆస్క్ కెన్ ఐ టేక్ దిస్ హోమ్, యూ వుడ్ జస్ట్ ప్యాక్ అండ్ లీవ్ కదా. సో దోస్ ఆర్ వెరీ టైనీ థింగ్స్ అంతే. అచ్చా, అప్పుడు నువ్వు హోటల్లో ఉన్నప్పుడు సార్కి కాల్ చేశారు ఆ హోటల్ వాళ్ళు లోపల? ఆ హోటల్లో కాదు, ఆ హోటల్లో టవల్స్ బాగాలేదు. నచ్చలేదు అంటే ఇది ఎంత కాదు కదా. జయమందర సినిమాలో ఎల్పి శ్రీరామ్ గారు ఉంటారు, అన్ని సర్దేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్తే ఒక సంచి తీసుకుని వచ్చి. చాలా పాష్ దొంగతనం అండి. చెప్పింది కూడా విధానం చాలా బాగుంది. అది బాగాలేదు, ఇది బాగాలేదు, నాకు ఏది వచ్చిందో అది తీసుకున్నాను. చాలా మంది అది ఏంటవి ఏమంటారు, సోపు, షాంపూ, కోంబులు. బిల్ బట్ ఇదన్నీ బిల్ లేదు కదా. బ్లాంకెట్స్ ఇవన్నీ. అంటే ఇట్స్ ఇఫ్ యు ఆర్ సర్చింగ్ ఫర్ సంథింగ్ అవుట్ సైడ్, అది దొరకలేదు, ఇక్కడ ఉంది, బట్ ఇది ఇది షాప్ కాదు, యూ కాంట్ బై ఇట్. బట్ అప్పుడు ఆప్షన్ లేకుండా చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు హోటల్స్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద ట్రాలీస్ బ్యాగ్స్ క్యారీ చేస్తారేమో మీరు? నా పెద్ద బ్యాగ్ ఎప్పుడు ఉంటుంది, మంచి హోటల్కి వెళ్తే తీసుకుంటా, అదర్వైజ్ ఐ హావ్ బెటర్ వన్స్. ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి రెడీగా పెట్టుకోవాలి. పిల్లోస్
పిక్చర్స్ బాగుంటుంది బట్ వి కాంట్ టేక్ దట్ వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ రాయల్ ఫోటో రిసెప్షన్స్ లో పెడతారు. ఓకే, సో మీరు చెప్పాలండి మీ మెమరీ ఏదైనా. ఇందాక నుండి ఆలోచిస్తున్నాను కానీ గుర్తురాట్లా. ఏవో చాలా పెద్ద లెక్కలే ఉన్నట్టున్నాయి, ఒకటి బయటపడట్లేదు. కానీ కామెడీ అయితే చాలా ఉంటుంది అని అనుకుంటున్నాం. సో ఆ కామెడీ, ఆర్గానిక్ కామెడీ అనేది మనం అప్పుడెప్పుడో మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ ఉన్న కామెడీ ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఫ్యామిలీ ఆడియన్స్ని ఎలా గ్రాప్ చేయబోతుంది? ఇదేంటంటే డార్క్ కామెడీ అండి. ఇక్కడ అది ఆ కామెడీలు ఏంటంటే ఫుల్ పర్ఫార్మెన్స్ బేస్డ్ కామెడీ. ఇది ఇక్కడ ఏంటంటే వాళ్ళెవరు కావాలని ఒక కామెడీ పంచలేయడమో లేకపోతే డైలాగ్ పంచలేయడమో అలా ఉండదు. సిచ్యువేషనల్ కామెడీ. వాళ్ళు సీరియస్గానే ఉంటారు కానీ మనం నవ్వుతూ ఉంటాం. సో ఆ టైప్ డార్క్ కామెడీ ఫిల్మ్ ఇది యాక్చువల్లీ. సో ఇట్స్ నాట్ లైక్ నా సినిమాలో ఉన్న డైలాగ్ పంచెస్ అలాంటి కామెడీ కాదు ఇది. ఇట్స్ డార్క్ కామెడీ. అదే చెప్తున్నాను కదా, ఈ సినిమా ఏంటంటే స్టాండర్డ్స్లో ఉంటుంది అంతా. సో రెగ్యులర్ ప్యాటర్న్లో ఉండదు ఈ సినిమా. డెఫినెట్గా రెగ్యులర్ అంటే మామూలు మన ఎమోషన్సే ఉంటాయి, మన తెలుగు ఎమోషన్సే ఉంటాయి కానీ బట్ రెగ్యులర్ ప్యాటర్న్లో ఉండదు. డిఫరెంట్గా మేకింగ్ కూడా చాలా బాగా చేసాడు. చాలా సినిమా నేను చాలాసార్లు చూశాను. ఎన్నిసార్లు చూసినా నాకు బోర్ కొట్టదేటన్నా ఎన్నిసార్లు. ఒక సీన్ కరెక్షన్ చెప్తే అది చేసుకుని వస్తాడు. ఆ సీన్ ఒకటి చూస్తే సరిపోద్ది కానీ నేను సినిమా అంతా చూస్తాను. ఆ ఫ్లో కోసం చూస్తుంటాను. ఎన్నిసార్లు అడిగాడు అన్న అది చూస్తే సరిపోద్ది కదా, మళ్ళీ నువ్వు ఫస్ట్ నుండి చూస్తావు సినిమా అంతా అంటే అది అలా ఆ ఫ్లోలో అది ఎలా సెట్ అయిందో నాకు జడ్జిమెంట్ తెలియాలి కదా అని అలాగే చాలాసార్లు చూస్తాను సినిమా. ఆ పాయింట్లో ఆయన చాలా పేషెన్స్ ఉంది. సో నా హీ ఓన్లీ టోల్డ్ నా ఆ ప్రొడ్యూసర్ కూడా ఆ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూసారా? రెస్పాన్సిబిలిటీ, బిగ్ రెస్పాన్సిబిలిటీ. కానీ సినిమా చూసేటప్పుడు ప్రొడ్యూసర్ కంటే ఆడియన్స్ లోకి ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఆయన. దట్ ఈస్ దేర్. మాకు ఒకటండి, మీరు ప్రొడ్యూసర్గా మారి ఈ సినిమాలో ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటేనే కదా మీరు ఇంతగా సపోర్ట్ చేయడం కానీ ఇదంతా దగ్గరుండి చేయడం జరుగుతుంది. ఆ ఒక్క ఎలిమెంట్ చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్లీ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మూవీ. సో యా, దట్ ఈస్ ఆల్రెడీ గ్రాబింగ్ ద ఆడియన్స్ అంటే మా అందరినీ. అండ్ ఆబ్వియస్లీ యువర్ మ్యాజికల్ డైరెక్షన్ అండ్ మీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. యా, సో లెట్స్ సీ. ఆబ్వియస్లీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. సో నైస్ కాన్వర్సేషన్. చూద్దాం హాలిడేస్కి వస్తుంది ప్రాపర్గా. ఇంటర్కి 10th నిబ్బా నిబ్బీస్కి అంత ఎగ్జామ్స్ అయిపోతాయి. ఇక్కడ నాకు చిన్నప్పుడు గుర్తు ఎగ్జామ్ అవ్వగానే వెళ్ళిపోండి పరుగు సినిమా అనుకుంటా. పరుగు సినిమా అన్న బాగా రాస్తేనే సినిమాకి పంపించేవాళ్ళు. లాస్ట్ ఎగ్జామ్ రోజు అయిపోయింది. సోషల్ స్టడీస్ ఎగ్జామ్ లాస్ట్. అవును, అది రాసి వచ్చేగానే మనం ఎగ్జామ్ రాసిన తర్వాత టిక్లు పెడతాం. చీటింగ్ అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు వచ్చింది. థ్యాంక్ గాడ్ నేను వెళ్ళిన తర్వాత రాలే. క్వశ్చన్ పేపర్ ఉంటుంది కదా, చూజ్ ఎనీ 6 questions అని లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఉంటుంది కదా. సో మాకేంటంటే మా ఇంట్లో ఎడ్యుకేషన్ చాలా స్ట్రిక్ట్. అయితే ఇలా టిక్కులు మనం ఏదైతే క్వశ్చన్కి ఆన్సర్ రాసామో అది పక్కన టిక్ కొట్టేవాళ్ళం. ఇలా టిక్ కొట్టుకుంటూ వచ్చేవాళ్ళం. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వశ్చన్ మిస్ అయిపోయేవాడిని. కానీ అది టిక్ కొట్టకపోతే ఎలా మళ్ళీ అంటే నువ్వు రాలేదనమాట ఇంట్లో కొడతారని దాన్ని టిక్ కొట్టేసేవాడిని. కొన్ని రోజులు ఇంట్లో పట్టించుకోలేదు. ఒకసారి మా మామ ఏం చేశారు, టిక్ కొట్టి నువ్వు ఎన్ని పట్టుకుని రా కూర్చో అని చెప్పి ఈ ఆన్సర్ చెప్పన్నారు. చచ్చాను ఇంకా ఆవిడ. అంటే ఆ టిక్ కొట్టలో చీట్ చేసేవాడిని అనమాట నేను. బాగుంది, క్యూట్గా. అంటే రిజల్ట్స్ వస్తాయండి కదా. అప్పటి వరకు చిన్న డ్రామా, అదే ఏదైతే మనం సినిమాలో చూపించబోతున్నామో మధ్యలో ఒక డ్రామా. బట్ అల్టిమేట్లీ యూ రియలైజ్ వాట్ ఇట్ ఈస్. బట్ సార్ చేసింది నాకు ఇప్పుడు గుర్తుంది. మేబీ 4th standard 5th standard ఆ టైంలో చేసేవాళ్ళం అలాగా. అంటే టిక్ కొడితేనే మా మమ్మీ క్వశ్చన్ పేపర్ తీసుకుంటుంది ఫస్ట్. ఇది చదివావు కదా రాసావా, ఇది చదివావుగా రాసావా, ఇది టిక్ కొట్టలేదు అని అనేవాళ్ళు. సో యా, నాకు గుర్తొచ్చింది. నైస్ అండి, చాలా మంచి క్యూట్ మెమరీస్ గుర్తు చేసుకున్నాం మనం. అంటే సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కూడా ఎన్ని గుర్తు చేసుకుంటారో ఏంటో మరి. కడుపుబ్బా నవ్విస్తానని అర్థమైపోయింది. థ్యాంక్స్ అ లాట్ వన్స్ అగైన్. బాయ్. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం అండి. దానికి వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.